ఊరికే 2-3 నేను సెన్సార్ చేసేస్తా మ్యూట్లో. మొత్తం అంతా చదివితే చాలా అసహ్యంగా ఉంటుంది. జస్ట్ క్రైమ్కి సంబంధించి ఇందుకే పెద్దలు అన్నారు, శత్రుశేషం ఉండకూడదని. లేపేయన్న ఇద్దరిని, ఈ ఎన్నికలకు పనికొస్తారు అంటే అప్పుడు కోడికత్తి సీన్తో అంటే ఉరఫ్ ఇంకేదో మధ్య శ్రీంతో పొడిపించుకొని ఎవరినో బకరాగా వేసి ఎలా చేశారో అలాగే మళ్ళీ వివేకానంద రెడ్డి గారిని మరి వీళ్ళ వ్యక్తులు ఈయన చుట్టూ ఉన్న వాళ్ళే లేపారన్నది సిబిఐ చెప్పింది కాబట్టి దాని వెనక ఈయన ఉన్నాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా ఇటువంటి చర్యల తర్వాత ఉన్నారనే అనుకోవాల్సి వస్తుంది. ఇలాగ లేపేమని చెప్పి ఇతను ఇంత వరస్ట్గా బేపన షర్మిల. ఏంటంటే బేపన అనే పదం ఎంత డిగ్రేడింగ్ పదం అంటే, బ్రాహ్మణులు అంటే ఒక కాస్ట్ క్రమంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు బ్రాహ్మణులు, బేపనోడు అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఇదంతా చాలా అంటే ఒక ముఖ్యమంత్రికి అత్యంత ప్రియమైన అనుచరుడు ఇంత వరస్ట్గా పెడితే ఆ పోలీసు వాళ్ళు ఎవరు చంకనాకుతున్నారండి? రంగనాయకమ్మ గారు ఒక సభ్యవంతంగా ఉన్న ఒక పోస్ట్ని చిన్న క్రిటిసిజం ఉందంతే, అది ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఆవిడ్ని రాత్రికి రాత్రి వెళ్ళి మరి అరెస్ట్ చేసి నానా హింసలో పెట్టారే. ఒక 72 సంవత్సరాల మరి పెద్దావిడ్ని. మరి ఇప్పుడు ఈ దరిద్రుడు ఆంబోతులాగా, అచ్చోసిన ఆంబోతులాగా ఈ దరిద్రుడు మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. వాళ్ళు ఎవరో సువమోటో తీసుకోవాలా. మరి ఇక్కడ ఎప్పుడైతే ఇందాక అక్కడ డిస్కషన్లోకి పాయింట్ రాలా, నాకు పులివెందులలో నాకున్న నెట్వర్క్లో నేను మాట్లాడితే నాకు తెలిసింది. ఇందాక తను సునీత చెప్పిందో లేదో నాకు తెలీదు, మరి ఆవిడకి తెలుసో లేదో కూడా ఇంకా నాకు తెలీదు. వాడు ఆ అచ్చోసిన ఆంబోతు పులివెందుల స్టేషన్లో నా అకౌంట్ని ఎవడో హ్యాక్ చేశాడు, నా అకౌంట్ని ఎవడో హ్యాక్ చేసి ఇలాగా అసభ్యకరమైన నీతిబాహ్యమైన మరి ఏయో ఈ పెడుతున్నారు, ఆడెవడో పట్టుకుండవచ్చు అని చెప్పి ఈ ఆంబోతు ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాయంట. అంటే ఏంటి, వీళ్ళు ఊరుకోరు, షర్మిల అసలు ఊరుకోదు, తను